హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ సింపుల్. ఈ రోజు మన టాపిక్ వచ్చి యూనివర్సల్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. దీన్ని క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. సో బేసిక్స్లో మల్టిప్లికేషన్స్లో ఇది లాస్ట్ టాపిక్. ఇది వచ్చేసరికి ఎనీ 2/2 మల్టిప్లికేషన్స్కి హెల్ప్ అవుతుంది. సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ 2/2 మల్టిప్లికేషన్ తీసుకున్నా కూడా ఈ మెథడ్ అప్లై అవుతుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 32 14 ఇచ్చారు. 32 × 14. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెఫ్ట్ పార్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ పార్ట్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 3 × 1 దట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి. 3 × 4 ప్లస్ 1 × 2. 3 4s are 12 ప్లస్ 2 14. నెక్స్ట్ రైట్ పార్ట్ వచ్చేసరికి ఈ రైట్ సైడ్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 2 × 4 8. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది అంటే, ఇక్కడ నేను పైన రాస్తున్నా, మన ఆన్సర్ వచ్చేసరికి ఏమొచ్చింది, 3 14 8. బ్యాలెన్సింగ్ అప్లై చేయాలి. సో మనకి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ యాస్టీస్ వేస్తున్నా. నెక్స్ట్ 4 ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని ప్లస్ చేస్తున్నాం. సో 3 + 1 4 448 మన ఆన్సర్ అవుతుంది. బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ మనం చాలా క్లాసెస్లో చెప్పుకున్నాం కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఇన్ కేస్ ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక ఒకసారి సబ్ట్రాక్షన్స్కి వెళ్ళి బ్యాలెన్సింగ్ రూల్ చెక్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామా. 78 × 66 ఇచ్చారు. సో దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ పార్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ పార్ట్లో ఉన్న నెంబర్స్ ఏంటి, 7 6. సో 7 6 ఎంత, 42. నెక్స్ట్ మిడిల్ పార్ట్ తీసుకోవాలి. మిడిల్ పార్ట్ ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్, క్రిస్ క్రాస్. 7 × 6 ప్లస్ 6 × 8. సో దీని నుంచి మనకు వచ్చేదంతా 7 6 are 42 ప్లస్ 6 8s are 48. 42 ప్లస్ 48 ఎంత, 90. నెక్స్ట్ రైట్ పార్ట్ ఏమవుతుంది, 8ని 6ని మల్టిప్లై చేయాలి. రైట్ సైడ్లో ఉన్న నెంబర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి రైట్ పార్ట్ వస్తుంది. సో 8 6 are ఎంత, 48. మళ్ళీ మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏమేమి వచ్చింది మనకి, లెఫ్ట్ పార్ట్ 42, మిడిల్ పార్ట్ 90, రైట్ పార్ట్ 48. సో బ్యాలెన్సింగ్ చేస్తే వచ్చేదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ 8 వేసేసుకున్నాం. నెక్స్ట్ 4ని నెక్స్ట్ డిజిట్స్కి యాడ్ చేసుకుంటున్నాం. 94 మళ్ళీ 4 వేసేసుకుంటున్నాం. 9 మళ్ళీ 42కి యాడ్ చేస్తాం. 9 + 42 51. సో 5148 మన ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 42 × 35 ఇచ్చారు. 42 35. సో ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి 4 × 3. 4 3s are 12. నెక్స్ట్ మిడిల్ పార్ట్ ఏమవుతుంది, క్రిస్ క్రాస్ చేయాలి. 4 × 5 ప్లస్ 3 × 2. ఇది చేస్తే మనకు వచ్చేదంతా 20 + 6 26. నెక్స్ట్ రైట్ పార్ట్ ఏమవుతుంది, 2 × 5 10. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, లెఫ్ట్ పార్ట్ 12, మిడిల్ పార్ట్ 26, రైట్ పార్ట్ 10. సో బ్యాలెన్స్ చేస్తే మనకు వచ్చేదంతా 0 7 14. 1470 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 67 × 94 ఇచ్చారు. 67 94. సో ఇందులో మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి 6 × 9. 6 9s are 54. మిడిల్ పార్ట్ ఏమవుతుంది, క్రిస్ క్రాస్ 6 × 4 ప్లస్ 9 × 7. సో దీని నుంచి వచ్చేదంతా 6 4s are 24 ప్లస్ 9 7s are 63. 24 + 63 ఎంత, 87. నెక్స్ట్ రైట్ పార్ట్ ఏమవుతుంది, 7 4s are 7 4s are ఎంత, 28. సో ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 54 87 28. బ్యాలెన్స్ చేస్తే మనకు వచ్చేదంతా 8 2 యాడ్ చేస్తున్నా 89 అవుతుంది. 9 మళ్ళీ ఏం చేయాలి, 8ని ఇక్కడ యాడ్ చేయాలి. 54 + 8 ఏమవుతుంది, 62. సో 62 98 మన ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1958 ఇచ్చారు. సో మన లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి 1 × 5 దట్స్ ఈక్వల్ టు 5.
నెక్స్ట్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఏమవుతుంది 1 into 8 ప్లస్ 5 into 9. సో 8 ప్లస్ 45 ఎంత 53. నేను డైరెక్ట్ వేసేస్తున్నా. నెక్స్ట్ రైట్ పార్ట్ వచ్చేసరికి 9 into 8. ఓకే 9 8s are 72. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 5 53 నెక్స్ట్ 72. సో ఇక్కడ ఏమవుతుంది 2 7 యాడ్ చేసిన 53 ప్లస్ 7 ఎంత 60 0 6 మళ్ళీ ఏం చేయాలి దీనికి యాడ్ చేయాలి. సో 6 ప్లస్ 5 11 1102 మన ఫైనల్ ఆన్సర్. ఓకే మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 77 66. సో లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది 7 into 6 7 6 42. నెక్స్ట్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి క్రీస్ క్రాస్ 7 6 నెక్స్ట్ 6 7 సో ఏమవుతుంది 42 ప్లస్ 42 84. నెక్స్ట్ రైట్ పార్ట్ వచ్చేసరికి 7 6 మళ్ళీ 42. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 42 84 42. సో బ్యాలెన్స్ చేస్తే 2 నెక్స్ట్ 4 ఏం చేయాలి 84కి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 88 అవుతుంది. 8 మళ్ళీ ఆన్సర్లో వేసుకుంటున్నాం. ఇంకో 8ని 42కి యాడ్ చేస్తాం. ఏమొస్తుంది మనకి 42కి 8 యాడ్ చేస్తే 50 వస్తుంది. సో 50 82 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఇది క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్. మీరు ఎనీ 2/2 మల్టిప్లికేషన్ చేసినా ఇదే మెథడ్ ఫాలో అవుతుంది. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ చెప్పుకున్నాం కదా, అవి ఏమి చేయడం రాకపోతే మ్యాక్సిమం మనం 2/2 మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఏది ఇచ్చినా సరే ఈ మెథడ్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే అర్థమైంది కదండి. ఇక్కడికి బేసిక్స్లో మల్టిప్లికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో సబ్ట్రాక్షన్ స్టార్ట్ చేసుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.